జూలై 4న దేశవ్యాప్తంగా నిర్వహించి తలపెట్టిన విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని కాకినాడ జిల్లా విద్యార్థి సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కచారిపేట సుందరయ్య భవన్లో పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని, తీవ్రమైన అవకతవకలు, వ్యత్యాసాలతో బాధ్యతారాహిత్యంతో పరీక్షలు నిర్వహించిందని విమర్శించారు. నీట్ పరీక్ష లీకేజీ, తెర వెనుక కుంభకోణం, నీట్ పీజీ పరీక్షను 12 గంటల ముందు వాయిదా వేయడం, యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేయడం వంటి చర్యలు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయన్నారు. నీట్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి సతీష్, విద్యార్థి జేఏసీ నాయకులు బుల్లిరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు స్టాలిన్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు సంజయ్, వాసుదేవ్, శ్రీకాంత్, నవీన్, మూర్తి, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఐక్య సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 4వ తేదీన దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఏవైతే నీట్ పరీక్ష కానీ, నెట్ పరీక్ష కానీ, పేపర్ లీకేజీలు జరిగాయి, ఈ పరీక్షల విధానాల మీద ఎన్టీఏ చాలా వైఫల్యం జరిగింది. జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించినటువంటి ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఎన్టీఏ వ్యవహరించింది. ఈ వ్యవహార శైలికి వ్యతిరేకంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా పరీక్షల నాణ్యతను, విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఎన్టీఏ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పరీక్షల నిర్వహణలో వైఫల్యం జరిగింది. ఈ అసమర్థ ఎన్టీఏని రద్దు చేయాలని, ఏదైతే ఈ పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నటువంటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలని, దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ నాయకులపై ఏదైతే కేసులు పెడతా ఉన్నారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని, నిర్బంధాలని వెంటనే తొలగించాలని, దేశవ్యాప్తంగా పాఠశాల మూసివేతకి వ్యతిరేకంగా రాష్ట్రంలో విభజన చట్టం హామీల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఏర్పాటు చేయాలని, ఈ అన్ని సమస్యల మీద జూలై 4వ తేదీన ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, పీడీఎస్వి, ఏఐఎస్ఎఫ్ అన్ని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా 4వ తారీఖున బంద్కి పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఎస్ఏ, పీడీఎస్వి తదితర విద్యార్థి సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఎన్టీఏ ఏదైతే ఉందో ఎన్టీఏని రద్దు చేయాలని, ప్రధానంగా నెట్ ఎగ్జామ్స్కి 9 లక్షల మంది విద్యార్థులు రాశారు. దీంట్లో అవినీతి అక్రమాలు జరిగాయని దేశంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి. దానికి సంబంధించి ఈ దేశంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పాఠశాల మూసివేతను ఆపాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ నీటు, నెట్ పరీక్షా పత్ర లీకేజ్లో నష్టపోయిన విద్యార్థులకు అందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతున్నాం. ఈ నెల 4వ తేదీన మరి విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ఈ విద్యా సంస్థల బంద్కి కార్పొరేట్, ప్రైవేటు, అదేవిధంగా గవర్నమెంట్ విద్యా సంస్థలు అందరూ కూడా సహకరించాలని అడుగుతున్నాం. ఈ సమ్మెకు విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరుతున్నాం.